హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2024 జూన్ నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి అంశాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్రెడీ మనం 2024 జనవరి నుంచి మే వరకు ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో. సో ఆ వీడియోలు కూడా తప్పనిసరిగా మీరు చూడండి. అండ్ ఆ యొక్క వీడియో లింకును మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియోలు చూసిన తర్వాత ఇది చూడండి, ఎందుకంటే ఇది మంత్లీ వైజ్గా ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది అప్డేటెడ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఒకదానికొకటి లింకప్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆ ఓల్డ్ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోస్ అనేది తప్పనిసరిగా చూడాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ఆలస్యం చేయకుండా టాపిక్లకే తెలుపుదాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క రామ్సార్ సైట్ జాబితాలోకి మరో 2 చిత్తడి నేలలు అనేవి జాయిన్ కావడం జరిగింది మన భారతదేశం నుండి. గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్విరాన్మెంటల్లో భాగంగా లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ యొక్క రామ్సార్ సైట్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే డెఫినెట్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. అది ఏ ఎగ్జామ్ అయినా సరే ఈ యొక్క రామ్సార్ సైట్కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో తప్పనిసరిగా అడుగుతూ ఉంటారు దీనికి సంబంధించినటువంటి. సో ఇక్కడ రామ్సార్ జాబితాలో మరో 2 భారతదేశకు సంబంధించినవి జాయిన్ కావడం జరిగింది. సో ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న ఈ యొక్క వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జరుపుకుంటాం. సో దాని యొక్క సందర్భంగా దేశంలో మరో 2 చిత్తడి నేలలు ఈ యొక్క రామ్సార్ సైట్ జాబితాలో చేర్చడం జరిగింది. సో అవి ఏంటంటే ఈ యొక్క బీహార్లో ఉన్నటువంటి జమయూ జిల్లాలోని జాజు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మానవ నిర్మిత రిజర్వాయర్లు. ఇవి ఏంటంటే ఇవి మానవులు నిర్మించినటువంటి రిజర్వాయర్లు. సో వాటి ఏంటంటే నాగి మరియు నక్తి పక్షుల అభయారణ్యాలు. మీకు ఎగ్జామ్లో అడుగుతారు, నాగి మరియు నక్తి పక్షుల అభయారణ్యాలు ఇటీవల వార్తలు నిలిచాయి. అయితే ఇవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటారు. సో వచ్చేసి ఏ రాష్ట్రంలో అంటే బీహార్లోని జమయూ జిల్లాలో ఉన్నాయి. సో ఈ రెండు ఏంటంటే ఈ యొక్క రామ్సార్ సైట్ జాబితాలోకి చేరడం జరిగింది. ఓకే, సో నాగి పక్షుల అభయారణ్యము అలాగే నక్తి పక్షుల అభయారణ్యం గురించి ఒకసారి డిస్కస్ చేస్తే ఈ యొక్క నాగి పక్షుల అభయారణ్యం వచ్చేసి 75 పక్షి జాతులు అలాగే 33 చేప జాతులకు అలాగే 12 జలచర వృక్ష జాతులకు ఈ యొక్క నాగి పక్షుల అభయారణ్యంలో నివాసం ఉంటున్నాయి. ఇది వచ్చేసి నాగా నదికి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే నాగా నదికి అనేటువంటి ప్రాంతంలో అది ఉంది కాబట్టి ఆ పేరును పెట్టడం జరిగింది. ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో దాన్ని నిర్మించడం జరిగిందనమాట. సో ఈ యొక్క రామ్సార్ చట్టం వచ్చేసి 1971లో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ 1982లో భారతదేశము ఈ యొక్క రామ్సార్ చట్టంలోకి జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ నక్తి పక్షుల అభయారణ్యం. సో దీనికి సంబంధించిన వివరాలు చూస్తే నక్తి ఆనకట్ట నిర్మాణం ద్వారా నీటిపారుదల కోసం అయితే దీన్ని నిర్మించడం జరిగింది ఈ యొక్క పక్షుల అభయారణ్యము. సో అలాగే ఈ చిత్తడి ప్రాంతాన్ని 1984లో అభయారణ్యంగా గుర్తించడం జరిగింది ఈ యొక్క నక్తి పక్షుల అభయారణ్యాన్ని. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ అనేది చూద్దాం ఇక్కడ. సో మొత్తం వీటితో కలిపి భారతదేశంలో రామ్సార్ సైట్ సంఖ్య, సో ఇది ఇంపార్టెంట్. సో భారతదేశంలో ఈ యొక్క జూన్ 5 నాటికి 2024 జూన్ 5 నాటికి ఎన్ని రామ్సార్ సైట్లు ఉన్నాయంటే మొత్తము 82 ఉన్నాయి, 82 ఉన్నాయి. అండ్ 2024 ఫిబ్రవరిలో 5 రామ్సార్ సైట్స్ మన ఇండియా నుండి రామ్సార్ సైట్ జాబితాలో చేరాయి. అవి ఏంటంటే కర్ణాటక నుంచి 3 అండ్ అలాగే తమిళనాడు నుంచి 2. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్, మీకు డెఫినెట్గా ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు ఒక్కోసారి. ఇక్కడ 2022 ఆగస్టులో ఈ యొక్క 11 రామ్సార్ సైట్లో చేరడం జరిగింది భారతదేశం నుండి. సో దేశంలో మొత్తంగా ఇప్పటివరకు చూసుకుంటే 82 ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్, చూడండి ఇంపార్టెంట్. సో దేశంలో అధిక రామ్సార్ సైట్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే తమిళనాడు 16 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. అలాగే సెకండ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ 10 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. అండ్ దేశంలో మొట్టమొదటి రామ్సార్ సైట్ వచ్చేది ఏదంటే చిల్కా సరస్సు ఒడిశా రాష్ట్రంలో ఉంది. 1981లో అయితే ఈ యొక్క ప్రతిపాదన చేయడం జరిగింది ఈ యొక్క చిల్కా సరస్సును. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం, ప్రిఫైర్ మిషన్. సో ప్రిఫైర్ మిషన్ అనేది ఇటీవల ఏ దేశము చేపట్టింది అని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో ప్రిఫైర్ మిషన్ను ఇటీవలే నాసా చేపట్టింది. సో నాసా అంటే మీకు తెలుసు కదా, ఈ యొక్క అమెరికాకు చెందినటువంటి అంతరిక్ష సంస్థ. ఇది భూమి యొక్క ధృవాల నుండి, సో మనకు పోల్స్ ఉంటాయి కదా, మనకు ధృవాల నుండి కోల్పోయినటువంటి వేడిని కొలవడానికి ఈ యొక్క ప్రిఫైర్ మిషన్ అనేది చేపట్టడం జరిగింది. సో దీనికోసం ఏం చేశారంటే ఈ యొక్క క్యూబ్ శాట్స్ 6U అనేటువంటి చిన్న ఉపగ్రహాలను అయితే ప్రయోగించడం జరిగింది. సో ఒకసారి ఇక ప్రిఫైర్ అనేటువంటి దానికి ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే పోలార్ రేడియంట్ ఎనర్జీ ఇన్ ద ఫార్ ఇన్ఫ్రారెడ్ ఎక్స్పెరిమెంట్.
ఫార్ ఇన్ఫ్రారెడ్ ఎక్స్పెరిమెంట్. ఒక్కోసారి మీకు ఈ యొక్క ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెడ్ ఫ్లాగ్ విన్యాసాలు. సో మనం ఆల్రెడీ ఈ యొక్క విన్యాసాలకు సంబంధించి ఈ యొక్క వీడియో చేయడం జరిగింది 2024కి సంబంధించి. అలాగే పార్ట్ 2 కూడా వీడియో త్వరలో చేస్తాను దానికి సంబంధించి. సో ఇక్కడ పూర్తిగా ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. రెడ్ ఫ్లాగ్ విన్యాసాలు 2024 ఈ యొక్క అమెరికాలో ఉన్నటువంటి అలాస్కాలో యొక్క విన్యాసాలు జరగనున్నాయి 2024. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో పాటు ఎందుకు దీన్ని డిస్కస్ చేస్తున్నామంటే మన ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇందులో పార్టిసిపేట్ చేయబోతుంది కాబట్టి మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాం. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో పాటు చాలా దేశాలు మల్టీ నేషన్స్ యొక్క రెడ్ ఫ్లాగ్ విన్యాసాల్లో పాల్గొనబోతున్నాయి. ఓకే, నెక్స్ట్ పారా ట్రెచినా నీలా. సో ఇటీవలే ఒక కొత్త స్పీసెస్ దీన్ని ఎన్విరాన్మెంటల్లో భాగంగా అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో పారా ట్రెచినా నీలా భారత పరిశోధకుల బృందము కొత్త చీమ జాతులను మీకు ఎగ్జామ్లో ఏమని అడుగుతారంటే ఈ యొక్క పారా ట్రెచినా నీలా అనేది ఇటీవల వార్తలు నిలిచింది. అయితే అది ఒక జంతువు లేదంటే చీమ లేదంటే పావురం పక్షి ఇలాంటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అడుగుతారు. బట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొత్త చీమ జాతి, ఇది యాంటీ స్పీసెస్. ఓకే, దీనికి పారా ట్రెచినా నీలా అనేటువంటి పేరు అయితే పెట్టడం జరిగింది. సో దీనిని ఎక్కడ కనుగొన్నారంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కనుగొన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి సియాంగ్ వ్యాలీలో ఇటీవల సియాంగ్ వ్యాలీలో కనుగొనబడ్డ పారా ట్రెచినా నీలా అనేది అని అడుగుతారు. అది వచ్చేసి ఒక కొత్త చీమ జాతి. ఓకే, సో ఇది మొత్తంగా ఈ యొక్క నీల అనేది ఎందుకు పేరు పెట్టడం జరిగిందంటే ఇది మొత్తం నీలం రంగులో ఉంటుంది ఈ యొక్క చీమ అనేది, అందుకే నీల అనేటువంటి పేరు అయితే పెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్. సో ఇటీవలే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరియు విప్రో ఈ యొక్క 3D సంస్థలు 3D సంస్థలు సంయుక్తంగా ఏం చేశాయంటే ఈ యొక్క 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ను అభివృద్ధి చేయడం జరిగింది. దీన్ని PS4గా పిలుస్తున్నారు. ఎందుకు PS4 అంటే PS అంటే PSLVకి సంబంధించినటువంటి 4th స్టేజ్ అనమాట. సో ఇక్కడ చూడండి PSLV 4th స్టేజ్, అందుకోసం దీన్ని PS4గా పిలుస్తున్నారు. ఈ యొక్క PS4ను PSLV కోసమే ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. అండ్ మీకు తెలుసు కదా PSLV అనేది ఇస్రోకు సంబంధించినటువంటి గుర్రపు రాకెట్. ఈ యొక్క గుర్రపు రాకెట్ అని పిలుస్తారు ఇస్రోకు సంబంధించి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఓకే, నెక్స్ట్ టాపిక్. సో రోదశలో ఇంపార్టెంట్, ఇది డెఫినెట్గా అడిగే ఛాన్స్ అవుతుంది. ఎందుకంటే రోదశలో 1000 రోజులు గడిపినటువంటి వ్యక్తిగా ఇటీవల ఎవరు రికార్డు సృష్టించారు, లేదా అతను ఏ దేశానికి సంబంధించిన వారు, లేదా అతను ఎన్ని రోజులు ఈ యొక్క రోదశలో గడిపారు అని మీకు 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు ఈ యొక్క టాపిక్ నుండి. సో రష్యా వ్యోమగామి రికార్డు సృష్టించడం జరిగింది. ఆయన పేరేంటంటే ఓలెగ్ కొనోనెంకో. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఓలెగ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఓలెగ్ అంటే రోదశలో 1000 రోజులు గడిపారు, ఆయన ఒక రష్యా వ్యోమగామి అని గుర్తుపెట్టుకోండి. సో 1000 డేస్ ఈ యొక్క స్పేస్లో అయితే గడిపినటువంటి తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు ఓలెగ్. ఓకే, సో 2008 నుండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 5 సార్లు యాత్ర చేయడం జరిగింది. సో మొత్తంగా 2024 సెప్టెంబర్ వరకు ఈయన యొక్క రోదశలో అంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. సో మొత్తంగా చూసుకుంటే 1000 రోజులకు పైగా దాదాపు 1110 రోజులు ఉంటారు. మొత్తం సెప్టెంబర్ 23 వరకు చూసుకుంటే సో 1000 ప్లస్ ఈ యొక్క 110 డేస్ మొత్తంగా చూసుకుంటే 1110 రోజులు అనమాట. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, సౌర విద్యుత్తో ఈవీల ఛార్జింగ్కు ప్రత్యేక అడాప్టర్ని అయితే ఐఐటి జోధ్పూర్ ఇటీవలే ఐఐటి శాస్త్రవేత్తలు ఈ యొక్క సౌర విద్యుత్తుతో ఈవీల ఛార్జింగ్కు, ఈవీ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ వెహికల్కు యొక్క ఛార్జింగ్లకు ప్రత్యేక అడాప్టర్ను తయారు చేశారంటే ఐఐటి జోధ్పూర్. సో సౌర విద్యుత్ సాయంతో ఈ యొక్క ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయడానికి జోధ్పూర్లో ఉన్నటువంటి ఐఐటి పరిశోధకులు ఒక ప్రత్యేక అడాప్టర్ను అభివృద్ధి చేయడం జరిగింది. సో యొక్క ఇళ్ల పైకప్పుల మీద ఏర్పాటు చేసినటువంటి సౌర ఫలకాల ద్వారా ఉత్పత్తి అయినటువంటి విద్యుత్తుతో ప్రజలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను రీఛార్జ్ చేయడానికి ఇది దోహదపడుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ తృష్ణ ఉపగ్రహం ఇంపార్టెంట్. ఇది తృష్ణ ఉపగ్రహం ఇటీవల వార్తలను తరచుగా నిలిచింది. సో ఇక్కడ తృష్ణ ఉపగ్రహం ఏ 2 దేశాలకు సంబంధించిందంటే ఇండియా అండ్ ఈ యొక్క ఫ్రాన్స్ దేశానికి సంబంధించింది. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అలాగే ఈ యొక్క సెంటర్ నేషనల్ ఎడ్యుటస్ స్పాట్లైటస్ అనేటువంటి సంస్థలు సంయుక్తంగా ఈ యొక్క తృష్ణ అనేటువంటి భూపరిశీలన, ఇది దేనికి సంబంధించిందంటే భూపరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఈ యొక్క భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అండ్ ఈ యొక్క తృష్ణ అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ ఈ యొక్క థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ శాటిలైట్ ఫర్ హై రెజల్యూషన్ న్యాచురల్ రిసోర్స్ అసెస్మెంట్. సో దేనికి సంబంధించినది ఇది భూ పరిశీలన ఉపగ్రహం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్
సో ప్రపంచంలోనే అత్యధిక రిజల్యూషన్ కెమెరా. సో చిలీలో ఉన్నటువంటి వేరాసి రుబిన్ ఈ యొక్క రుబిన్ అబ్జర్వేటరీలో ఈ యొక్క ప్రపంచంలోనే అత్యధిక రిజల్యూషన్ అనేటువంటి కెమెరాను ఏర్పాటు చేయడం జరిగింది. 3200 మెగా పిక్సెల్‌లో ఈ యొక్క డిజిటల్ అబ్జర్వేటరీ కెమెరా ఉంటుందన్నమాట. ఇది 3200. మీకు ఎగ్జామ్‌లో అడుగుతారు. ఇటీవల ఏ దేశంలో ఉన్నటువంటి వెరాసి రూబిన్ అబ్జర్వేటర్లో. సో రూబిన్ అని గుర్తుపెట్టుకోండి. రూబిన్ అంటే మీకు ఏం గుర్తు రావాలి? చిలీ గుర్తు రావాలి. చిలీ అంటే ఏం గుర్తు రావాలి? ప్రపంచంలోనే అత్యధిక రిజర్వేషన్ కెమెరా అని గుర్తు రావాలి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఎగ్జామ్ రాయబోయే ఏదైనా సరే ఈ యొక్క ఆదిత్య L1 అనేటువంటి టాపిక్ నుండి కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. లేటెస్ట్గా చూసుకోండి. తెలంగాణ గ్రూప్ 1లో అయితేనేమి, అలాగే ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ ఏ ఎగ్జామ్ అయినా సరే చూసుకోండి. కంపల్సరీగా ఆదిత్య L1 అనేటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుంది మీకు. సో ఇస్రో ప్రయోగించినటువంటి ఈ యొక్క ఆదిత్య L1. సో ఏంటి ఆదిత్య L1 అంటే సూర్యునికి సంబంధించినటువంటి భారతదేశపు తొలి ప్రయోగం అని చెప్పొచ్చు. ఓకే, ఈ యొక్క వ్యోమనౌకలో ఉన్నటువంటి 2 రిమోట్ సెన్సింగ్ పరికరాలు ఇటీవలే ఏం చేశాయంటే ఒక సౌర తుఫాను తమ కెమెరాల్లో బంధించడం జరిగింది. అందుకనే వార్త నిలిచింది. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క 2 రిమోట్ సెన్సింగ్ పరికరాలు అని చెప్పాం కదా. సో సూట్ అలాగే వెల్స్. మీకు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మనం గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ అని మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసాం. సో ఇక సూట్ అనేటువంటి ఫుల్ ఫామ్ అడిగారు. సూట్ అనే దాన్ని ఫుల్ ఫామ్ అడిగారు. సూట్ అనే ఫుల్ ఫామ్ ఏంటంటే సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. అలాగే మరొకటి ఏంటంటే వెల్స్ అనేది విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్. ఈ 2 అని ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఆ యొక్క రిమోట్ సెన్సింగ్ పరికరాలు అనమాట. ఆదిత్య L1లో ఉన్నవి. ఈ 2 తాజాగా ఏం చేసామంటే సౌర తుఫాను తమ కెమెరాల్లో బంధించడం జరిగింది. సో మే నెలలో సౌర తుఫాన్ల కారణంగా వెలువడ్డ ఎక్స్ అలాగే ఎం తరగతి జ్వాలలు ఇందులో కనిపించడం జరిగింది. సో దీనికి AR13664 అనేటువంటి క్రియాశీల ప్రాంతంలో ఈ యొక్క పరిణామం జరిగింది. సో దీనివల్ల ఏం జరిగిందంటే ఈ యొక్క భూ అయస్కాంత తుఫాన్లు అనేవి తలెత్తడం జరిగింది. వాటిని ఏం చేశాయంటే ఈ యొక్క సూట్ అండ్ వెల్స్లు తమ కెమెరాల్లో బంధించడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అయితే చూద్దాం. ఈ యొక్క ఆదిత్య L1లో ఉన్నటువంటి పేలోడ్ల సంఖ్య వెల్స్, సూట్ ఇందాక మనం 2 డిస్కస్ చేసాం కదా. సో ఈ 2 అనేవి ఏం చేసాయంటే ఈ యొక్క సౌర తుఫాన్లో బంధించడం జరిగింది. అండ్ మరో 5 పేలోడ్లు ఏంటంటే మ్యాగ్, ఆస్పెక్స్, పాపా అండ్ సోలెక్స్. ఇవన్నీ కూడా హేలియోస్. ఈ 5కు మొత్తం 7 కూడా ఈ యొక్క ఆదిత్య L1లో ఉండేటువంటి పేలోడ్ల సంఖ్య. అని మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఏంటంటే ఈ యొక్క ఏపీఎస్ఎల్వి రాకెట్లో ఆదిత్య L1 అనేటువంటి ప్రయోగాన్ని చేపట్టారు. సో మీకు ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఆదిత్య L1 అన్నటువంటి ఆదిత్య L1 అనేటువంటి ఒక ప్రయోగాన్ని ఏపీఎస్ఎల్వి రాకెట్లో, అంటే నెంబర్ ఉంటుంది కదా మీకు, పిఎస్ఎల్వి C57, C56 అలా ఉంటుంది కదా. సో ఆ యొక్క ఆన్సర్ని అయితే మీరు తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ ఆర్మీ అమ్ముల పొదిలో నాగాస్త్రాను తీసుకురావడం జరిగింది. సో ఏంటి ఈ నాగాస్త్ర అనేది ఇంపార్టెంట్ చూడండి. సో దీనిని అభివృద్ధి చేసినది ఎవరంటే ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్, సోలార్ ఇండస్ట్రీస్, మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగపూర్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ యొక్క సోలార్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ ఆ యొక్క సంస్థ అనేది ఈ యొక్క నాగాస్త్రాను తీసుకురావడం జరిగింది. నాగాస్త్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో ఏంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం వైమానిక దాడుల నిమిత్తం వినియోగించే 480 నాగాస్త్రాలను సైన్యం ఆర్డర్ ఇవ్వగా వాటిలో తొలి విడతగా 120 అందడం జరిగింది. లేటెస్ట్గా దీనిని ఏమని పిలుస్తారంటే సూసైడ్ డ్రోన్గా పిలుస్తున్నారు లేదా ఆత్మాహుతి డ్రోన్ అని పిలుస్తారు. సో దాదాపు గంట సేపు ఇది గాల్లో ఎగరగలదు. రాత్రి వేళల్లో ఖచ్చితంగా పనిచేయగలదు. సో అభివృద్ధి చెందినటువంటి దేశాల వద్ద డ్రోన్ల కంటే ఇది మరింత మెరుగైనదిగా ఉంటుంది. అండ్ అలాగే లక్ష్యాన్ని గుర్తించకపోయినా కూడా లేదా మిషన్కు మధ్యలో రద్దు చేసినా కూడా తిరిగి వెనక్కి రప్పించవచ్చు. సో దీనికి సంబంధించి పూర్తిగా ఇండిజీనియస్గా దీన్ని రూపొందించాం. ఇండిజీనియస్ అంటే దేశీయంగా దీన్ని పూర్తిగా తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇంపార్టెంట్ చూడండి, గుర్తుపెట్టుకోండి. అండ్ మరొకటి అంశం ఏంటంటే ఇక్కడ కొన్ని అంశాలు డిస్కస్ చేద్దాం ప్రత్యేకతల గురించి. సో జీపీఎస్ ఆధారంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. 2 మీటర్ల ఖచ్చితత్వంతో దాడి చేయగలదు. 9 కేజీల బరువు ఉంటుంది దాదాపు. అండ్ సుమారు 4500 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు. సో రాడార్లకు దొరకకుండా ఇది దాడి చేయడం దీని యొక్క ప్రత్యేకత. అండ్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దీన్ని అయితే తయారు చేయడం జరిగింది. సో అవసరమైతే బాంబుతో పాటు తనను తాను పేల్చుకుంటుంది కాబట్టి దీన్ని సూసైడ్ డ్రోన్గా పిలుస్తున్నారు. అండ్ 1 కేజీ వరకు, అంటే దాదాపు మనకు కేజీస్ ఉంటుంది కదా ఈ యొక్క పేలుడు పదార్థాలు, 1 కేజీ వరకు పేలుడు పదార్థాలను మోసుకెళ్ళి వాటిని ఎక్కడైనా సరే ఈ యొక్క శత్రు దాడి చేసేటువంటి వాటిపై ప్రయోగిస్తారు. అండ్ రిమోట్తో దాదాపు 15 కిలోమీటర్ల వరకు ఈ యొక్క
సూసైడ్ డ్రోన్ పనిచేస్తుంది. అలాగే ఆటోమేటెడ్లో అయితే 30 కిలోమీటర్ల వరకు నియంత్రించవచ్చు. ఓకే, ఇంపార్టెంట్ ఇవన్నీ పాయింట్స్ కూడా. నెక్స్ట్ మరికొన్ని అంశాలు చూస్తే సూసైడ్ డ్రోన్కి సంబంధించి ఈ యొక్క నాగాస్త్ర వన్కు సంబంధించి సో భారత రక్షణ రంగం ఈఈఎల్ మధ్య వీటిని తయారు చేయడానికి ఒప్పందం అయితే కుదిరింది. మొత్తంగా ఒప్పందం విలువ 300 కోట్ల రూపాయలు. ఇది వచ్చేసి కామికేజ్ మోడ్లో ఇది దాడి చేస్తుంది. లక్ష్యాన్ని నాశనం చేయడంతో పాటు తాను కూడా నాశనం చేసుకుంటుంది. అందుకనే సూసైడ్ డ్రోన్గా పిలుస్తున్నారు. ఓకే, అంటే లక్ష్యానికి పైన హోవర్ చేయగల సామర్థ్యం ఉండడంతో దీనికి లాటరింగ్ వెపన్ అని పేరు పెట్టడం జరిగింది. లాటరింగ్ వెపన్. నెక్స్ట్ జపాన్లో మాంసం తినేటువంటి ఒక బ్యాక్టీరియాను ఈ యొక్క గుర్తించడం జరిగింది. ఆ యొక్క బ్యాక్టీరియా పేరు ఏంటంటే స్పెక్ట్రోకోకస్ పయోజెనిస్. సో ఈ యొక్క బ్యాక్టీరియా ద్వారా మనుషులకు STSS అనేటువంటి వ్యాధి. సో STSS అనే వ్యాధి ఏంటంటే ఈ యొక్క స్పెక్ట్రోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్. సో అగ్నిబిలానికి భారతదేశ శాస్త్రవేత్త పేరు అయితే పెట్టడం జరిగింది. ఇలాంటివి కూడా ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ అంగారక గ్రహంపై ఇటీవలే కనుగొన్నటువంటి 3 అగ్నిబిలాల్లో ఒకదానికి దివంగత ప్రఖ్యాత కాస్మిక్ కిరణ భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి దేవేంద్ర లాల్ పేరు పెట్టడం జరిగింది. అలాగే మిగిలిన 2 బిలాలకు యూపీలో ఉన్నటువంటి ఇక ముర్సాన్ పట్టణము, అలాగే బీహార్లో ఉన్నటువంటి హిల్సా టౌన్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. సో దీని ప్రకారము వాటిని ఇకపై లాల్ క్రేటరు, అలాగే ముర్సాన్ క్రేటరు, హిల్సా క్రేటర్గా వ్యవహరించున్నారు. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు, ఇటీవల ఏ గ్రహంపై కనుగొన్నటువంటి 3 అగ్నిబిలాల్లో ఒకదానికి దేవేంద్ర లాల్ పేరు పెట్టారంటే అంగారక గ్రహంపై. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్. సో చరిత్ర సృష్టించినటువంటి చాంగే 6. సో చంద్రమండల యాత్రల్లో చైనా అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తలు నిలుస్తోంది. అండ్ మరో ఘనత అయితే సాధించింది. సో దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ప్రపంచ చరిత్రలో తొలిసారిగా ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ స్పేస్ జాబిల్లి ఆవల వైపు నమూనాలను సేకరించి వాటిని విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చడం జరిగింది 2024 జూన్ 25న. సో ఫస్ట్ టైం అనమాట జాబిల్లి ఆవల వైపు. వాస్తవానికి ఏంటంటే మనకు చంద్రుడు ఒకవైపు మాత్రమే కనిపిస్తాడు, రెండో వైపు కనిపించడు. సో ఆ రెండో వైపు నుండి ఈ యొక్క చాంగే 6 చైనాకు వచ్చినటువంటి చాంగే 6 అక్కడ నుంచి కొన్ని నమూనాలను తీసుకురావడం జరిగింది. దాదాపు 2 కేజీల మట్టిని అక్కడ ఉన్నటువంటి అవశేషాలను తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క చాంగే 6ను మే 3న ఈ యొక్క ప్రయోగం అయితే చేపట్టడం జరిగింది. చాంగే 6 అనేది యొక్క చైనాకు చెందినటువంటి చంద్రుని ప్రయోగము. ఈ యొక్క జూన్ 2న జాబిల్లి అవతల వైపున సౌత్ పోల్ ఐట్కిన్ అనేటువంటి ప్రాంతంలో అపోలో బేసిన్లో సురక్షితంగా దిగింది. సో మే 3న దీన్ని లాంచ్ చేస్తే భూమి నుండి జూన్ 2న జాబిల్లి ఆవల వైపు దిగింది. అండ్ లేటెస్ట్గా ఈ యొక్క జూన్ 25న ఈ యొక్క మూలాలను ఈ యొక్క చంద్రునికి సంబంధించిన అవశేషాలను తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్. ఎన్ని కేజీల మట్టిని దాదాపు తీసుకురావడం జరిగిందంటే 2 కేజీల మట్టిని తీసుకురావడం జరిగింది ఈ యొక్క చాంగే 6. ఓకే, నెక్స్ట్ గోస్ యు వాతావరణ ఉపగ్రహం. సో వాతావరణ ఉపగ్రహం మరోసారి వార్తలు నిలిచింది. సో ఏంటంటే గోస్ యు అనేటువంటి ఉపగ్రహం దేనికి సంబంధించింది అని అంటారు. సో నాసా మరియు స్పేస్ ఎక్స్లకు సంబంధించినటువంటి ఉపగ్రహమే ఈ యొక్క గోస్ యు. సో గోస్ యు అంటే ఏంటంటే జియో స్టేషనరీ ఆపరేషనల్ ఎన్విరాన్మెంటల్ శాటిలైట్. సో దీనికి సంబంధించి ఏం చేసిందంటే ఈ యొక్క నోవా అనేటువంటి ప్రోగ్రాంలో చివరి ఉపగ్రహం ఇది. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి ఆ యొక్క ప్రోగ్రాంలో ఈ యొక్క గోస్ యు అనేటువంటి ఉపగ్రహం అనేది చివరిదనమాట. సో వాతావరణ సమాచారం కోసం అయితే ఈ యొక్క గోస్ యు ఈ యొక్క ఉపగ్రహాన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ భారతీయ రాకెట్ ద్వారా ఆస్ట్రేలియా ఉపగ్రహం. సో ఇస్రో వాణిజ్య విభాగమైనటువంటి NSLI తన కొత్త రాకెట్ SSLV సో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా ఆస్ట్రేలియా ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టనున్నారు. సో స్పేస్ మిషన్స్ కంపెనీ తయారు చేసినటువంటి ఆప్టిమస్ అనేటువంటి ఉపగ్రహాన్ని ఈ యొక్క NSIL కక్షలోకి ప్రయోగిస్తుంది ఈ యొక్క సంస్థ. సో ఆప్టిమస్ ఉపగ్రహం యొక్క బరువు వచ్చేసి 450 కేజీలు ఉంటుంది. సో ఆస్ట్రేలియా తయారు చేసినటువంటి అతి భారీ ఉపగ్రహం ఏదంటే ఈ యొక్క ఆప్టిమస్ ఉపగ్రహమే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అంతరిస్తున్నటువంటి జీవజాతుల్లో మరో 1000 చేరడం జరిగింది. సో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అన్నటువంటి సంస్థ ఈ యొక్క నివేదికనైతే రిలీజ్ చేసింది. ఇంపార్టెంట్ నివేదిక ఇది. సో ప్రపంచంలో 45,000 జీవజాతులు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయని ఈ యొక్క
IUCN హెచ్చరించడం జరిగింది. ఇది గత ఏడాది కన్నా ఎక్కువ 1000 ఎక్కువగా ఉన్నట్లు ఈ యొక్క IUCN సంస్థ వెల్లడించింది. సో సంరక్షణల వల్ల ఐబిరియన్స్ అనేటువంటి లినిక్స్ అనే మార్జాల జాతిని రక్షించగలగడం జరిగింది సంరక్షణ చేపట్టడం వల్ల. సో చిలీ దేశంలో అటకామా ఎడారిలో పెరిగేటువంటి ఒక రకం బ్రహ్మజముడు మొక్కలు, బోర్నియో ద్వీప ఏనుగులు, గ్రాన్ కెనారియా తొండ అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని ఈ యొక్క IUCN నివేదిక వెల్లడించడం జరిగింది. సో మీకు అడుగుతారు ఎగ్జామ్లో, ఇటీవల IUCN నివేదిక ప్రకారం ఏవి అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది అంటే, సో చిలీ దేశంలో ఉన్నటువంటి అటకామా ఎడారిలో పెరిగే ఒక బ్రహ్మజముడు మొక్కలు, బోర్నియో ద్వీప ఏనుగులు, గ్రాన్ కెనారియా తొండ అనేటువంటి 3 కూడా అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని ఈ యొక్క నివేదికలో వెల్లడించడం జరిగింది. సో చిలీ బ్రహ్మజముడుకు అలంకరణ మొక్క అనేటువంటి పేరుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ధనవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పెళ్ళిళ్ళకు, రిసెప్షన్లకు ఆ యొక్క బ్రహ్మజముడు మొక్కని తీసుకురావడం వల్ల అదేమవుతుందంటే అంతరించిపోయే దశ ఉంది, అదృశ్యమయ్యేటువంటి ప్రమాదం ఉంది. అలాగే బోర్నియో ఏనుగులు ఇప్పుడు కేవలం 1000 మాత్రమే మనుగడలో ఉన్నాయి. అవి త్వరలో అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని కూడా నివేదిక వెల్లడించింది. అలాగే అంతరిస్తున్నటువంటి జీవదాతుల సమాచారాన్ని ఈ యొక్క IUCN అనేటువంటి సంస్థ గత 60 ఏళ్ళుగా ప్రతి సంవత్సరం ప్రచురిస్తూనే ఉంది. సో IUCN ప్రధాన కార్యాలయం వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఈ సంస్థ 1948లో ఏర్పడింది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.